హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఈ స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టోరీ చూసే ప్రతి ఒక్కరూ స్టోరీకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇక స్టోరీ మొదలు పెడదామా? వైషు, అమ్మ వైషు, తొందరగా లే తల్లి, కాలేజీకి టైం అవుతుంది. ఈరోజు అసలే నీకు కాలేజీలో మొదటి రోజు అని తల్లి సుమిత్ర అంటుండగా బెడ్ మీద నుండి వైషు లేచి, అమ్మ టైం ఎంత అవుతుంది అని అనగానే, టైం 6 అవుతుంది వైషు, తయారయ్యి ఇంట్లో దీపం పెట్టి గుడికి వెళ్ళిరా అని అంటుంది వైష్ణవి తల్లి సుమిత్ర. సరే అమ్మ అనేసి వైష్ణవి లేచి తాను ఫ్రెష్ అయిపోయి ఇంట్లో దీపం పెట్టి ఇంకా తన గుడికి వెళ్ళడానికి తయారవుతుంది. ఆకుపచ్చని లంగాలో, గులాబీ రంగు ఓణీలో, గులాబీ రంగు బ్లౌజ్తో, కాటుక నిండిన కళ్ళతో, ఇంకా పెద్ద పెద్ద చెవులకు బుట్టలతో, అసలు ఎలాంటి రంగు వేయకుండానే ఎరుపుగా ఉన్న గులాబీ రేకు లాంటి పెదాలతో, నాజూకైన నడుముతో చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. పాలు కారే చెక్కిళ్ళు, ఇక తను మాట్లాడుతుంటే కనబడే తెల్లని పళ్ళ వరస చూడటానికి అచ్చం అప్సరసలాగా కనిపిస్తూ ఉంటుంది. ప్యూర్ వైట్ కలర్లో నడుమును దాటిన జడతో, ఇంకా చేతి నిండా గాజులతో తయారవుతుంది. అమ్మ నేను గుడికి వెళ్ళొస్తాను అనేసి తన స్కూటీ తీసుకొని వెళుతుంది వైషు గుడికి. ఇక గుడిలోకి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చేసి అక్కడ ఉన్న భిక్షగాళ్లకు తన దగ్గరగా తనకు తోచినంత డబ్బును ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి మామూలుగా తను కాలేజీకి లంగా ఓణీలో వెళ్లకుండా చుడిదార్ వేసుకొని తన జడను అల్లి, అమ్మ నా లంచ్ బాక్స్ అని అనగానే సుమిత్ర వచ్చి, జాగ్రత్త నేను కూడా స్కూల్కి వెళ్తున్నాను అని ఇక సుమిత్ర గారు తను పాఠాలు చెప్పే స్కూల్కి వెళ్ళిపోతే, వైష్ణవి మాత్రం తను అదే బీటెక్ ఫస్ట్ ఇయర్లోకి తన ఇంజనీరింగ్ కాలేజ్లోకి వెళ్తూ ఉంటుంది స్కూటీ మీద. వైష్ణవి తండ్రి చనిపోయాడు. తల్లి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. సిటీలోనే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది. ఆ కాలనీలో తన తండ్రి చిన్నప్పుడు కట్టిన ఆ ఇల్లుతో తల్లి కూతుర్లు ఇద్దరు వాళ్లకు ఏ లోటు లేకుండానే వాళ్ళ జీవితం గడుపుతున్నారు. తల్లి గవర్నమెంట్ జాబర్ కావడం వల్ల వైష్ణవికి ఏ లోటు లేకుండా పెంచుతుంది సుమిత్ర. కానీ వైష్ణవి మాత్రం ఎవరైనా గట్టిగా మాట్లాడితేనే భయపడిపోతుంది. ఇంట్లో మగదిక్కు లేకపోవడం వల్ల, ఇంకా సుమిత్ర గారే ఒక్కగానొక్క కూతురు కావడం వల్ల వైష్ణవిని చాలా గారాబంగా పెంచింది. ఇప్పటి వరకు తను కేవలం గర్ల్స్ స్కూల్కే వెళ్ళేది. మొదటిసారి తను కో ఎడ్యుకేషన్, అది ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్తూ ఉంటే తనకి చాలా భయంగా ఉంది. ఇంకా తను తల వంచుకొని వెళ్తూ ఉంటే, హలో గ్రీన్ కలర్ చుడిదార్ పాప ఇటురా అని అక్కడ ఉన్న సీనియర్స్ పిలవగానే వైష్ణవి కాస్త భయపడుతూనే తన చున్నీని నలుపుతూ అక్కడికి వెళుతుంది. అక్కడ 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉండి వైష్ణవి తేరిపారా చూస్తూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి వచ్చి, నీ పేరేంటి పాప, అమాయకత్వానికే బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నావు అని అనగానే వైష్ణవి, వైషు మేడం అని కాస్త భయంగానే వణుకుతున్న గొంతుతో ఆన్సర్ ఇస్తుంది వైష్ణవి. వైష్ణవి చాలా బాగుంది, ఏ బ్రాంచ్ అని అనగానే సిఎస్సి మేడం అని అంటుంది. అవునా, నీ స్కోర్ ఎంత అని అనగానే తన స్కోర్ ఏంటో చెప్తుంది. ఓకే, కాలేజ్కి రావాలంటే ఇలా ఎవరైనా వస్తారా? అయినా ఏ కాలంలో ఉన్నావు, జీన్స్ టీషర్ట్స్ అవి వేసుకొని రా అని అనగానే వైష్ణవి భయంతో, నాకు అలాంటివి అలవాటు లేవు మేడం, నేను చుడిదార్లోనే కంఫర్ట్గా ఉంటాను అని అంటూ కళ్ళ నీళ్లను చూడగానే ఆ సీనియర్స్కి వైష్ణవిని చూసి కాస్త జాలిగా అనిపించి, సరే సరే ఏడవకు, మేము ఇంకా నిన్ను ర్యాగింగే చేయలేదు, నువ్వు అప్పుడే ఏడిస్తే ఎలా, సరే వెళ్ళు క్లాస్కి, అసలే చదువుల తల్లి సరస్వతిలా ఉన్నావు
అని అనగానే వైష్ణవి నవ్వుతూ థ్యాంక్ యూ మేడం అని వెళ్తుంది. వెళ్తున్న వైష్ణవిని చూసి అందులో ఒక అబ్బాయి, ఈ పిల్ల ఏంట్రా బాబు ఇలా ఉంది, అయినా ఇంత భయస్తురాలు ఇంజనీరింగ్ చేసి జాబ్ ఏం చేస్తుంది, కరెక్ట్గా సరైనోడు దొరికితే పాపం పిల్ల భయపడిపోతుంది అని అనుకుంటూ వాళ్ళు కూడా క్లాస్కి వెళ్ళిపోతారు. ఇంకా వైష్ణవి భయంగానే క్లాస్కి వస్తుంది. చుట్టూ చూస్తూ ఉంటే ఇంకా అందరూ వాళ్ళ బెంచ్ మీద కూర్చొని ఉంటారు. ఇక ఒక బెంచ్ మీద ఒక అమ్మాయి చాలా ఫాస్ట్గా బబుల్ గమ్ నవ్వులుకుంటూ వైష్ణవిని కింద నుండి మీరు దాకా చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చూడటానికి చాలా ఫ్యాషన్గా టీషర్ట్లో చేతికి వాచ్ ఇంకా మరొక చేతికి బ్రాస్లెట్తో తనను చూస్తూ కమ్ అని అనగానే వైష్ణవి భయంగానే ఆ అమ్మాయి పక్కన వెళ్ళి కూర్చుంటుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఆ అమ్మాయి అనగానే వైష్ణవి అండి అని అనగానే చూడు మన ఇద్దరం సేమ్ ఏజ్, నా పేరు ప్రియా రాథోడ్ అని అంటుంది తన చేయిస్తూ. వైష్ణవి కూడా నవ్వుతూ వైష్ణవి శర్మ అని అంటుంది. ఆ అమ్మాయి ప్రియా మాత్రం శర్మ అంటే బ్రాహ్మణసా అని అనగానే లేదండి అని అంటుంది. ఓకే, ఇంతకుముందు కో ఎడ్యుకేషన్లో చదువుకోలేదా అని ప్రియా అనగానే లేదండి, నేను ఫస్ట్ నుండి గర్ల్స్ కాలేజ్, అందుకనే నాకు ఇక్కడ భయం వేస్తుంది అని అనగానే భయం ఎందుకు, నేనున్నా కదా అనేసి ప్రియా వైష్ణవితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటుంది. అలా కాలేజ్ కంప్లీట్ అయిపోయేసరికి వాళ్ళిద్దరూ బాగా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక ఒక పబ్, అక్కడ ఒక ప్రైవేట్ రూమ్లో ఒక అబ్బాయి కింద ఒక అమ్మాయి నలిగిపోతూ ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ రిషి అని అంటుంది. ఆ టైంలో కూడా ఆ అమ్మాయి చెంప మీద కొట్టి కాల్ మీ రిషివర్ధన్, నాకు దగ్గరైన వాళ్ళు మాత్రమే రిషి అని పిలవాలి, నీలాంటి ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు నన్ను అలా పిలవకూడదు, గాట్ ఇట్ అని అంటూ తన పశుబలాన్ని మొత్తం ఆ అమ్మాయి మీద ప్రయోగిస్తూ ఉంటాడు. ఇంకా ఆ అమ్మాయి ఋషిని తట్టుకోలేక ప్లీజ్ రిషివర్ధన్ ప్లీజ్ అని అంటుండగానే డబ్బులు తీసుకున్నావు కదా వరించు అనేసి తన బలాన్ని మొత్తం ప్రయోగిస్తూ ఉంటాడు. రిషి ఆ అమ్మాయి రిషి కింద నలిగిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయి అరిసే అరుపులు ఆ రూమ్ మొత్తం దద్దరిల్లిపోతూ ఉంటుంది. ఇక ఒక 2 గంటల తర్వాత రిషి ఆ అమ్మాయి మీద నుంచి లేచి ఇక తన ఒంటికి డబుల్ చుట్టుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అంతసేపు నరకాన్ని అనుభవించిన ఆ అమ్మాయి అది కూడా పట్టించుకోకుండా తన చుట్టూ బెడ్షీట్ కప్పుకొని వెనకాల రిషిని హత్తుకొని ఐ లవ్ యూ రిషి బేబీ, ఐ లవ్ యూ సో మచ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనం పెళ్లి చేసుకుందాం అని ఆ అమ్మాయి అనగానే వెంటనే రిషి కోపంగా అమ్మాయిని దూరం జరిపి చూడు మన ఇద్దరిది బెనిఫిట్స్ ఫ్రెండ్షిప్, అర్థమైందా, నువ్వు కావాల్సింది నాకు ఇవ్వు, నీకు ఏదైనా కావాలంటే నేను ఇస్తాను అనేసి ఒక బ్లాంక్ తీసి ఆ అమ్మాయి మొహం మీద విసిరి నేను నీలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాను అని ఎలా ఎక్స్పెక్ట్ చేశావు, నువ్వు డబ్బుల కోసం నాతో రోజు నా బెడ్ మీద ఉంటున్నావు, నీలాంటి ఆడదాన్ని నేనే కాదు ఎవ్వరూ చేసుకోరు, అర్థమైందా, అండ్ నీకు కావాల్సినవి నీ మొహం మీద పడేస్తున్నాను, నీకు నాకు మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదు, గెట్ అవుట్ అని అంటాడు రిషి. కానీ రిషి రాత్రి అయిపోయింది ప్లీజ్ అని అనగానే అదంతా ఐ డోంట్ కేర్ అనేసి ఆ అమ్మాయి బట్టలు వేసుకునేదాకా కూడా ఆగకుండా తనని బయటకి పంపిస్తూ ఉంటే ఆ అమ్మాయి గాబరాగా తన డ్రెస్ వేసుకొని ఇంకా బయటకి వెళ్ళిపోతుంది. రిషివర్ధన్ రాథోడ్ ఎంపైర్కి ఒక్కగానొక్క వారసుడు. అతనికి చాలా యాటిట్యూడ్ ఇంకా గంభీరత్వం అతని మొహంలోనే కనిపిస్తూ ఉంటుంది. 6.5 ఎత్తు అడుగుల అందగాడు, ఇంకా తన కండలు తిరిగిన దేహం, రోజూ చేసే జిమ్ తనకి అంత శరీర సౌష్ఠవాన్ని తీసుకువచ్చింది. ఎలా అంటే రిషి ఒక క్రియల్ పర్సన్, తనకి
ఏదైనా కావాలి అంటే అది ఖచ్చితంగా తనకి దక్కే తీరాలి. ఒకవేళ దక్కకుంటే దానిని నాశనం చేస్తాడు. లేకుంటే ఎలాగైనా దాన్ని దక్కించుకుంటాడు. రిషికి తల్లిదండ్రులు, ఒక చెల్లెలు ఉంటుంది. తండ్రి పేరు గోవర్ధన్ రాథోడ్, తల్లి పేరు లావణ్య, చెల్లెల పేరు ప్రియా రాథోడ్. ఒక అందమైన ఫ్యామిలీ. కానీ రిషి చేసే బీభత్సాలు అన్నీ తన తండ్రి గోవర్ధన్ రావు అన్నీ తెలుసు. కానీ తన తల్లి మాత్రం చాలా పద్ధతి అయినది. ఇల్లు, కుటుంబం, పూజలు, గుడులు, గోపురాలు, అనాథాశ్రమాలు అంతే ఆవిడకు తెలిసిన ప్రపంచం. ఎన్ని కోట్ల బిజినెస్ ఉన్నా కూడా ఆవిడలో అనువంతైనా కూడా గర్వం, పొగరు అనేది మచ్చుకైనా కనిపించదు. ఇంకా గోవర్ధన్ రాథోడ్ చాలా అంటే చాలా హుందాతనమైన మనిషి. ఎవరైనా ఏదైనా కావాలి అని అతని దగ్గరికి వెళ్తే అతను వట్టి చేతులతో ఎవ్వరిని పంపడు. అందరికీ సహాయం చేసే మహోన్నతమైన వ్యక్తి. రిషి ఇక ఆ రాత్రి నిద్రపోకుండా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తెల్లవారుతుంది. తను ఇంటికి వెళ్ళగానే లావణ్య ఎదురు వచ్చి, ఏంటి కన్నా నువ్వు ఇంటికి రాకుండా ఇలా ఆఫీస్ ఆఫీస్ అని తిరుగుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పు అని తన తల్లి ప్రేమగా అంటుంటే, గోవర్ధన్ వచ్చేసి, నీ కొడుకు ఏమేం పనులు చేస్తున్నాడో నీకు తెలియదు లావణ్య అని మనసులో అనుకుంటూ, నువ్వు రాత్రంతా చాలా కష్టపడుతున్నావు కదా, నువ్వు ఎంత కష్టపడుతున్నావో పాపం మీ పిచ్చి మమ్మీకి తెలియదు. ఒకవేళ తెలిస్తే అని గోవర్ధన్ కళ్ళు ఎగరేస్తాడు. రిషి ప్లీజ్ డాడ్ అని అనుకుంటూ వాళ్ళ మమ్మీ భుజం చుట్టూ 2 చేతులు వేసి వాళ్ళ మమ్మీ బుగ్గ మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ మమ్మీ అని అనుకుంటూ, జస్ట్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత ఒక ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు టైం ఇస్తాను అని అనగానే, నువ్వు మర్చిపోతున్నావు, ఇంకొక వారం రోజుల్లో నీ చెల్లి బర్త్డే ఉంది, సంవత్సరాలకు వస్తుంది, ఇంకా ఈసారి దాని బర్త్డే గ్రాండ్గా చేద్దాము అని నేను అనుకుంటున్నాను. నువ్వు ఏమంటావు కన్నా? మీ డాడీని అడిగితే నీ ఇష్టం అని అన్నారు అని అంటుంది. రిషి తల్లి లావణ్య ఓకే మా ఇంతకీ తను ఎక్కడా అని అనగానే, నువ్వు వచ్చేసరికి తను కాలేజీకి వెళ్ళిపోతుంది అని అనగానే, అవునా, ఓకే మమ్మీ, కాలేజీలో అంతా బాగానే ఉందట, ర్యాగింగ్ అది ఏదీ లేదు కదా అని అనగానే, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు కన్నా, అది ఆడపిల్ల వేషంలో ఉన్న మగరాయుడు, దాని జోలికి ఎవరు పోతారు అని అంటూ నవ్వుతూ వెళ్తూ ఉంటే గోవర్ధన్ వచ్చి, ఏంటో నా కూతుర్ని అలా అంటావు, అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు డేరింగ్ అండ్ డాషింగ్ లాగానే ఉండాలి, లేకుంటే అమ్మాయిలని వదులుతున్నారా ఈ రోజుల్లో అబ్బాయిలు అని కొడుకు వైపు ఊరగా చూస్తాడు. ఇంకా తన తండ్రిని పట్టించుకోకుండా, నేను ఫ్రెష్ అయి వస్తాను, నీ చేతులతో మంచి టిఫిన్ చేసి పెట్టు అని రిషి అనగానే, లావణ్య నీ కొడుకు బాగా కష్టపడిపోతున్నాడు అని సెటైర్గా అనగానే, ఇక రిషి అక్కడి నుండి వెళ్ళిపోయి కిందకి వస్తాడు. టిఫిన్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఒంటి చేతులతో రిషి తన పడిపోతున్న తండ్రి కంపెనీని పై స్థాయిలోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు రిషికి ఎదురు వెళ్ళాలంటే కూడా చాలామంది బిజినెస్ పనులు భయపడిపోతూ ఉంటారు. రిషి ఏదైనా ప్రాజెక్ట్కి టెండర్ వేస్తే దానికి పోటీగా మరి ఏ కంపెనీ కూడా రాదు. అంత క్లియర్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు రిషి. ఎందుకంటే తన తండ్రిని చాలామంది మోసం చేసి వాళ్ళ బిజినెస్ని చాలా లాస్ చేశారు. అప్పుడు గోవర్ధన్ రాథోడ్ చాలా కృంగిపోయారు. చేసిన తర్వాత లాభాల మీద లాభాలు వస్తూనే ఉన్నాయి. ఇక అక్కడ మన వైష్ణవి పాప మాత్రం హాయిగా కాలేజీకి వెళ్తూ వస్తూ ఉంటుంది. తన తల్లితో ఇంకా సాయంత్రం సంతోషంగా గడుపుతూ, తనకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం ఉండడం వల్ల చుట్టూ పూల మొక్కలు ఇంకా కూరగాయల మొక్కలు పెంచుతూ, బయట కూరగాయలు కొనాల్సిన అవసరం లేకుండా అన్ని కూరగాయలు ఆర్గానిక్గా పండిస్తూ ఉంటుంది. తన జీవితంలో
తను చాలా సంతోషంగా ఉంటుంది. కానీ వైష్ణవికి ఏం తెలుసు, తన జీవితంలో ఒక క్రూయల్ ఇంకా చాలా శాడిస్ట్ వాడు రాబోతున్నాడు అనేసి. ఒక సంఘటన తన జీవితాన్ని తలకిందులు చేస్తుంది అని వైష్ణవి అస్సలు ఊహించలేకపోయింది. వైష్ణవి ఇంకా ప్రియ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక కాలేజ్కి వెళ్ళినప్పటి నుండి మళ్ళీ కాలేజ్ బయట అడుగు పెట్టే వరకు ఇద్దరు ఒక్క క్షణం కూడా ఒకరికొకరు దూరంగా ఉండలేరు. ఇంకా వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ని చూసిన అందరూ ఆ కాలేజీలో వాళ్ళిద్దరిని లవ్ బర్డ్స్ అని పిలుస్తూ ఉండేవారు. ఇంకా వైష్ణవి అమాయకంగా అందంగా ఉంటే ప్రియా మాత్రం పొగరుగా యాటిట్యూడ్గా ఉంటుంది. వైష్ణవి జోలికి ఎవరైనా రావాలంటే కూడా భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ కాలేజ్ చైర్మన్ కూతురు ప్రియా రాథోడ్ కాబట్టి. అవును, ఆ కాలేజ్ చైర్మన్ గోవర్ధన్ రాథోడ్. ఇంకా ఎప్పటిలాగానే వైష్ణవి కాలేజ్కి వెళ్తుంది. చాలా అందంగా రెడీ అయ్యి వస్తుంది. హ్యాపీ బర్త్డే ప్రియా అని వైష్ణవి తనని హత్తుకొని ఇంకా తన చేతులతో పెంచిన పూలతో తను ఒక మంచి బొకే రెడీ చేసి ప్రియాకి ఇస్తుంది. ప్రియా కూడా థ్యాంక్ యూ వైషు, కానీ ఈరోజు ఈవినింగ్ మా డాడీ నా బర్త్డే పార్టీ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. సో అందరూ వస్తున్నారు. క్లాస్లో చాలామందిని ఇన్వైట్ చేశాను. నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వు, తప్పకుండా నువ్వు నా బర్త్డేకి రావాలి అని అంటూ ఇంకా తన ఇంటి అడ్రస్ చెప్పగానే వాళ్ళు అక్కడ ఉంటారు. అది చాలా రిచ్ ఏరియా, ధనవంతులు ఉండే ఆ ఏరియా కాబట్టి వైష్ణవి మాత్రం భయంగానే ప్రియా నాకు చాలా భయం, ఈ పార్టీస్ అవి నాకు ఎప్పుడూ అలవాటు లేదు అని అంటుండగానే ప్రియా అప్పుడు అలవాటు లేకుంటే ఇప్పుడు చేసుకో, ఎందుకంటే నువ్వు మా ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి ప్రతి పార్టీకి నువ్వు అటెండ్ అవుతావు, అవ్వాలి కూడా, అర్థమైందా? ఇంకా నేను మీ పేరెంట్స్కి ఫోన్ చేసి కూడా నేను ఇన్వైట్ చేస్తాను. ఆంటీ అంకుల్ సారీ ప్రియా మర్చిపోయాను, ఆంటీని తీసుకొని నువ్వు వచ్చేసాయి అని అంటూ చెబుతూ ఉంటే కానీ ప్లీజ్ అని వైష్ణవి ప్రియా అని బ్రతిమలాడుతూ ఉంటే నో వైషు, నువ్వు ఈరోజు తప్పకుండా నా బర్త్డేకి రావాలి అనేసి నువ్వు లంగా ఓణీలో రా, నువ్వు చాలా బాగుంటావు అందులో అని తను ఇంకా క్లాసెస్ కంప్లీట్ అయిపోయాక ఇంటికి వెళ్తుంది. సాయంత్రం వైష్ణవి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఆంటీ ఈరోజు నా బర్త్డే, వైష్ణవిని పంపించండి అని చాలా రిక్వెస్ట్ చేయడంతో సుమిత్ర తన కూతుర్ని పంపించింది. ఎందుకంటే తన కూతురు భయస్థులు, ఇలాంటి పార్టీస్ ఎప్పుడూ వాళ్ళు అటెండ్ చేయలేదు. ఇంకా వైష్ణవి మాత్రం బ్లూ కలర్ లంగా ఓణీలో తను హెయిర్ మొత్తం లీవ్ చేసి మెడలో ఒక బంగారపు చైన్, పెద్ద పెద్ద బుట్టలు, తన పెద్ద పెద్ద నయనాలకు కాటుక దిద్ది ఇంకా కుందనపు బొమ్మలాగా తయారయ్యి ఒక గిఫ్ట్ ప్యాక్ చేసుకొని స్కూటీ మీద వెళుతూ ఉంటుంది. అక్కడ చాలా లగ్జరియస్ కార్లు తిరుగుతూ ఉంటాయి. ఇంకా వైష్ణవికి ప్రియా లొకేషన్ షేర్ చేయడం వల్ల తను ప్రియా వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. తను రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. పార్టీ చాలా జోరుగా సాగుతూనే ఉంటుంది. ప్రియా వైట్ కలర్ ఫ్రాక్లో చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఇంకా రిచ్ లుక్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా గోవర్ధన్ రాథోడ్ మాత్రం అందరికీ తన కూతుర్ని ఇంట్రడ్యూస్ చేసి ఇంకా తనకి ప్రాజెక్ట్ వచ్చి సక్సెస్ అయినందుకు ఈ పార్టీ ఇస్తున్నట్టు ఇంకా చెప్తూ ఉంటాడు. అప్పుడే వైష్ణవి భయంగా ఆ పార్టీలోకి అడుగు పెడుతూ ఉంటుంది. అక్కడ ఎవరిని పిలవాలో తనకి అర్థం కావడం లేదు. అప్పుడే తనకక్కడ కొంతమంది తన కాలేజ్ ఫ్రెండ్స్ కనపడగానే నవ్వుతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇంత లేటుగా నా వచ్చేది అని అందులో ఒక అమ్మాయి అనగానే కాస్త లేట్ అయింది అని అంటూ ఇక్కడ ప్రియా అని అనగానే అక్కడ నిలబడింది. కేక్ కటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు అని అంటుండగానే ఇంకా గోవర్ధన్ గారు మైక్లో నా సంస్థానానికి వారసుడు నా ఒక్కగానొక్క కొడుకు రిషివర్ధన్ రాథోడ్ని నేను ఇక కంపెనీ వారసుడిగా ప్రకటిస్తున్నాను
ఇంకా ఇప్పటి నుంచి కంపెనీ అన్ని బాధ్యతలు నా కొడుకు రిషివర్ధన్ రాథోడ్ చూసుకుంటాడు అని చెప్తూ ఉంటే దిగుతూ వస్తూ ఉంటాడు. బ్లాక్ అండ్ బ్లాక్ సూట్లో, ఇంకా చాలా హాట్గా షేవ్ చేసిన బియర్డ్తో, కళ్ళలో మాత్రం చురకత్తులు లాంటి చూపులతో, ఒక చేతిని జేబులో పెట్టుకొని మరొక చేతిలో టైం చూసుకుంటూ వస్తూ ఉంటే అక్కడ ఉన్న అమ్మాయిల కళ్ళు మొత్తం రిషివర్ధన్ మీదనే ఉన్నాయి. అందరూ కలిసి కేక్ కట్ చేశాక వైషు అని పిలుస్తూ ఉంటే వైష్ణవి మాత్రం భయంగా వద్దు ప్లీజ్ అని తన 2 చేతులతో ఉంపుగా ఉంటే ప్రియా కోపంగా కమ్ అని పిలుస్తూ ఉంటుంది. వైష్ణవి ఇంకా తన ఫ్రెండ్స్ని తీసుకొని పైకి స్టేజ్ మీదకి వెళుతుంది. ఇంకా అందరితో పాటు తను కూడా ప్రియా గిఫ్ట్ ఇచ్చేసి తనకి విషెస్ చెప్పే తనని హత్తుకొని హ్యాపీ బర్త్డే ప్రియా. తెలియని విషయం ఏంటంటే తను స్టేజ్ ఎక్కుతున్నప్పటి నుండి ఇంకా ఇప్పటి వరకు తనని 2 చిరుత లాంటి కళ్ళు అబ్జర్వ్ చేస్తున్నాయి అనేసి ఏ వయసు అని ప్రియా పిలిచినప్పుడే ఎందుకో రిషి వైష్ణవి వైపు చూస్తాడు. వైష్ణవిని చూడగానే రిషి కళ్ళు మొత్తం వైష్ణవి దగ్గరే ఆగిపోతాయి. తను స్టేజి మీదకి రావడానికి భయపడుతూ ఉంటే అటు ఇటు పెద్ద పెద్ద కళ్ళు ఇంకా స్టేజి మీదకి ఎక్కుతూ ఉంటే తన లంగా తట్టకుండా పైకి పట్టుకోవడం వల్ల వంపు తిరిగిన వాలు జడ కనిపిస్తూ ఉంటే హార్ట్ బీట్ స్కిప్ అయిపోతుంది. అలాగే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే రిషి ఫ్రెండ్ కమ్ అసిస్టెంట్ అజయ్ వచ్చి ఏంట్రా బాబు ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు, కొంపదీసి ఈ నైట్కి కానీ అని అనే లోపే రిషి అజయ్ పీక గట్టిగా నొక్కుతూ తను నాకు కావాలి, కానీ ఒక్క రాత్రికి కాదు, ప్రతిరోజు నా భార్యగా నా ఇంట్లో ఉండాలి, తను నా సొంతం కావాలి, వేరే వాళ్ళు ఎవ్వరు చూపైనా తన మీద పడితే నేను సహించలేను, భరించలేను అని అంటూ ఇంకా అజయ్ దగ్గుతూ ఉంటే అప్పుడు వదిలేయగానే అజయ్ దగ్గుతూ ఏంట్రా బాబు నువ్వు సీరియస్, అసలు ఈ అమ్మాయి అయినా కూడా ఒక రాత్రి గడిపిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి మొహం కూడా చూడవు, అలాంటిది నువ్వు ఒక అమ్మాయితో ప్రేమలో పడిపోయావా అని అజయ్ నమ్మలేకుండా రిషిని అడుగుతూ ఉంటే అవును, తను నాకు చాలా నచ్చింది, నచ్చడం అంటే అది మామూలుగా కాదు, తనంటే నాకు ఒక క్షణంలోనే పిచ్చి ఏర్పడింది, అది ఎలాంటిదైనా ప్రేమ కావచ్చు, లేకుంటే తను నాకు మాత్రమే సొంతం అనే భావన నాలో కలిగింది అని రిషి అనగానే అజయ్ మాత్రం ఆ అమ్మాయిని చూస్తే చాలా అమాయకురాల్లా ఉంది, స్టేజ్ ఎక్కి గిఫ్ట్ ఇవ్వడానికి భయపడే బిజినెస్ మ్యాన్ అయినా నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటుంది, నీ ప్రేమను ఒప్పుకుంటుంది అని నువ్వు అనుకుంటున్నావా రిషి అనగానే ఐ డోంట్ నో, తనకు నేనంటే ఇష్టం ఉన్నా లేకున్నా తను నాకు సొంతం కావాల్సిందే అని అంటూ తనకు మరొక ఆప్షన్ నేను ఇవ్వను అని స్టేజి మీదకి వెళ్తాడు. ఇంకా అప్పుడే తన ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. కానీ అమ్మాయిలకు ఇలా తెలుస్తుందో మాత్రం తెలియదు, కానీ ఎవరైనా వాళ్ళని పట్టి చూస్తే వాళ్లకు ఈజీగా అర్థమైపోతుంది. చాలాసేపటి నుంచి రిషి చూపులు ఇంకా వైష్ణవిని తాకుతూ ఉంటే తను మొదట్లో పట్టించుకోలేదు, కానీ టైం గడుస్తున్న కొద్దీ రిషి చూపులకు తను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఇంకా నేను వెళ్తానే అని ప్రియాతో అనగానే లేదు లేదు డిన్నర్ చేసి వెళ్ళు అనేసి ప్రియా తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక అక్కడే అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. చాలామంది యంగ్ కపుల్స్ వాళ్ళ పార్ట్నర్తో డ్యాన్స్ చేస్తూ ఉంటే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి రిషి భుజం మీద చెయ్యి వేసి సెల్వి డ్యాన్స్ బేబీ అని చాలా మత్తుగా లోతైన స్వరంతో అడుగుతూ ఉంటుంది. అమ్మాయి బ్లాక్ మినీలో ఇంకా స్లీవ్లెస్ డ్రెస్లో చాలా హాట్గా కనిపిస్తూ ఉంటుంది. తన క్లీవేజ్ మొత్తం రిషి కళ్ళకు కనపడుతూ ఉంటే చాలా చిరాకుగా కనిపిస్తూ ఉంటాడు రిషి. యాటిట్యూడ్గా ఐఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటుండగానే ఆ అమ్మాయి కూడా
నీతో ఒక్క రాత్రి వరకైనా పర్వాలేదు అని ఆ అమ్మాయి అంటుంటే రిషి మాత్రం ఆ అమ్మాయి మాటల మీద ఇంట్రెస్ట్ చూపకుండా వైష్ణవి వైపు చూస్తాడు. కానీ అలాంటి డ్రెస్ వేసుకున్న అమ్మాయి మీద పడుతుంటే చూసిన వైష్ణవి కళ్ళల్లో రిషి తన మీద వైష్ణవికి అసహ్యం కలిగించే చూపులను చూస్తాడు. తనని అసహ్యంతో చూసిన వైష్ణవి తన మొహాన్ని పక్కకు తిప్పుకుంటుంది. ఎందుకో వైష్ణవి చూపు రిషికి అస్సలు నచ్చలేదు. తనను ఎందుకు అసహ్యంగా చూసింది అని కోపం ప్రెష్తో ఆ అమ్మాయిని దూరంగా నెడతాడు. అమ్మాయి కింద పడేది కాస్త తాను సంభాళించుకొని నిలబడుతూ వాట్ హ్యాపెన్ డియర్ అని అనగానే జస్ట్ షటప్ అని రిషి వైష్ణవి దగ్గరకు అడుగులు వేస్తాడు. రిషిని చూసిన వైష్ణవి భయంగా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళుతూ ఉంటుంది. అలా వెళ్తున్న వైష్ణవి చూసిన రిషి తన అడుగుల వేగం పెంచి వైష్ణవి చేయి పట్టుకొని ఎవరూ కనిపించని ప్లేస్కి తీసుకువెళ్ళి తనని గోడకు లాక్ చేసి తన బుగ్గలు రెండు ఉత్తుతూ నువ్వెందుకు నన్ను అలా చూశావు అని అడుగుతూ ఉంటాడు రిషి. కానీ రిషి తనకి అంత దగ్గరలో ఉండడం చూసిన వైష్ణవి చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. వైష్ణవి మాత్రం భయంగా ప్లీజ్ దూరంగా జరగండి, మీరు ఎవరో కూడా నాకు తెలియదు, నేను మిమ్మల్ని చూడలేదు, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అంటుంటే లేదు నువ్వు నన్ను చాలా చిరాగ్గా చూసావు. ఎందుకు చిరాగ్గా చూసావు చెప్పు, నీ కళ్ళల్లో నా మీద ఉండే ఆ ద్వేషాన్ని ఆ చికాకుని నేను సహించలేను చెప్పు అని ఇంకా తన బుగ్గలు ఒత్తుతూ ఉంటే వైష్ణవి కళ్ళల్లో నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఇంకా వైష్ణవి అలా ఏడుస్తూ ఉంటే వైష్ణవి కళ్ళు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి రిషి కళ్ళకి. ఏడుస్తూ ఉంటే తన బుగ్గలు రెండు ఎర్రటి టమాటాల్లోగా అయిపోతాయి. తన కూడా ఎర్రబడిపోతుంది. వైష్ణవిని అలా చూసిన రిషి తనకి దూరంగా జరగదు కానీ తన బుగ్గలు రెండు బదులు చూస్తూ ఉంటాడు. ఇంకా వైష్ణవి మెడ వంపులలో తలదూర్చి తన ఒంటి పరిమళాలని ఆస్వాదిస్తూ నీ పేరేంటి బేబీ చాలా హస్కీగా అడుగుతూ ఉంటే మొట్టమొదటిసారి ఒక మగాడు తనకు అంత దగ్గరగా రావడం వల్ల వైష్ణవి కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాస్త భయంతోనే రిషిని దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తున్న వైష్ణవి రెండు చేతులు పైకి పట్టుకొని ఇంకా తనని చూస్తూ నీకు అంత బలం లేదు బేబీ, చెప్పు ఎవరు నువ్వు, నిన్ను ఈ పార్టీకి ఎవరు ఇన్వైట్ చేశారు అని అంటుండగానే నన్ను ప్రియా ఇన్వైట్ చేసింది, నేను వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు మీ కళ్ళకు కనిపించను అని వైష్ణవి బ్రతిమలాడుతూ ఉంటే లేదు లేదు బేబీ, నువ్వు రోజు నా కంటికి కనిపించాలి, ఇంకా రోజు నువ్వు నాతో మాట్లాడాలి అని అంటూ ఇంకా తన వేలుతో వైష్ణవి బుగ్గ మీద సుకుమారంగా రాస్తూ నువ్వు ప్రియా ఫ్రెండ్గా అని అడుగుతూ ఉంటే వైష్ణవికి నిలువెల్లా చెమటలు పడుతున్నా కూడా అవును అన్నట్టుగా తల ఊపుతుంది. సరే ఇక తనకి దూరం జరుగుతాడు. వెంటనే వైష్ణవి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే తనకి అడ్డుగా వచ్చి నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అనగానే వైష్ణవి తన పెద్ద కళ్ళని ఇంకా పెద్దదిగా చేసి రిషి వైపు చూస్తూ ఉంటే సాటిస్ఫాక్షన్ స్మైల్ వస్తుంది. అయితే లేడన్నమాట, కానీ ఈరోజు నీకు నేనే బాయ్ ఫ్రెండ్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, అర్థమైందా అని అనగానే వైష్ణవి లేదు అన్నట్టుగా తలని అడ్డంగా ఊపుతూ ప్లీజ్ అండి నాకు దూరంగా ఉండండి, నాకు ఇలాంటివంటే అస్సలు ఇష్టం ఉండదు అని వైష్ణవి అంటుంటే రిషి మాత్రం తనకి దగ్గరగా జరిగి తన మొహం మీద రిషి శ్వాస వదులుతూ కానీ నువ్వంటే నాకు ఇష్టం బేబీ, యు ఆర్ మై ఓన్లీ మైన్, పెళ్లి చేసుకొని నా ఇంట్లోనే నా గుండెల్లోనే నిన్ను బంధించేస్తాను, కాకపోతే నీ ఏజ్ నాకంటే కాస్త చిన్నది, నో ఐ యామ్ 27, యు ఆర్ జస్ట్ 19, సో మన ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది, కానీ పర్వాలేదు నేను అడ్జస్ట్ అవ్వగలను, ఏ విషయంలోనూ నువ్వు చిన్నపిల్లలాగా నాకేమీ కనిపించడం లేదే
అనేసి వైష్ణవిని పైనుండి కింది వరకు చూస్తూనే ఉంటే రిషి కళ్ళు వంపు తిరిగిన తెల్లటి పాలనూరు లాంటి వైష్ణవి మీద పడతాయి. వైష్ణవి నడుములోని మడత రిషి కళ్ళకు చిక్కగానే రిషిలో హార్మోనల్స్ బాగా హై రేంజ్లో తనకి ఫీలింగ్స్ వస్తూ ఉంటే తనని తాను కంట్రోల్ చేసుకోలేక వైష్ణవి నడుమొంపుల్లో గట్టిగా ప్రెస్ చేయగానే వైష్ణవి గట్టిగా అరవబోతుంటే రిషి తన పెదాలతో వైష్ణవి పెదాలను ముడివేస్తాడు. ఇంతవరకు చాలామంది అమ్మాయిలతో రిలేషన్లో ఉన్నాడు, కానీ ఇంతవరకు ఈ అమ్మాయి పెదాలను తను తాకలేదు. ఇంకా వైష్ణవి పెదవులను మొట్టమొదటిసారిగా ముద్దాడుతూ ఉంటే వైష్ణవి పెదవుల్లో అమృతం దాగి ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది రిషికి. తన పెదాలని వదలబుద్ధి కాక రిషి వైష్ణవి పెదాలని మార్చి మార్చి ముద్దు పెడుతూ ఉంటే ఇంకా వైష్ణవి మాత్రం ఏడుస్తూ రిషిని దూరం తోయడానికి ట్రై చేస్తూ ఉంది. అలా వాళ్ళిద్దరి కిస్ ఒక 10 నిమిషాల పాటు గాఢంగా సాగింది. ఆ తర్వాత రిషి వదిలే ఇక ఆయాసంతో రువ్వుతున్న వైష్ణవిని చూసి ఇంకా తన చెంప మీదుగా పెట్టి, చూడు, యు ఆర్ మైన్, నువ్వు నాకు మాత్రమే సొంతం. నిన్ను ఎవరైనా చూసినా, నువ్వు ఎవరినైనా చూసినా నిన్నేం చేయను బేబీ, కానీ నిన్ను చూసినవాడు, నువ్వు చూసినవాడు నా చేతిలో చస్తాడు. అర్థమైందా? కేవలం నువ్వు చదువుకోవడానికి మాత్రమే నిన్ను ఇప్పుడు వదిలేస్తున్నాను. లేకుంటే ఇప్పటికే నిన్ను నా సొంతం చేసుకునేవాడిని. అండ్ నేను నీకు కనిపిస్తున్నట మంచి వాడిని మాత్రం అస్సలే కాదు. నాలో ఉన్న రాక్షసుడిని చూడాలి అని అనుకోకు. అర్థమైందా? నేను చెప్పినట్టు వినాలి అని అంటూ ఉంటే రిషి చేసిన పనికి వైష్ణవి ఏడుస్తూనే ఉంది. వైష్ణవిని చూసిన రిషికి కాస్త బాధగా అనిపించినా కూడా ఈ కాలంలో ఉన్న అమ్మాయిలు ఇప్పటి వరకు ఎవరితోనైనా రిలేషన్లో ఉండి ఉంటారు అనుకుంటూ ఉంటాడు. ముద్దు పెట్టుకున్నప్పుడు రిషికి అర్థమైపోతుంది వైష్ణవి తాకిన మొట్టమొదటి మగవాడు అతనే అని. దాంతో రిషికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వైష్ణవిని చూసిన రిషికి వైష్ణవి భయపడిపోయి వెనక్కి పోతూ ఉంటుంది. వైష్ణవిని నిలువెల్లా చూస్తూ, ఇంకొకసారి పార్టీస్ కానీ ఇంకెక్కడికైనా లంగా ఓణీలు కట్టావంటే తోలు వలిచేస్తా, అర్థమైందా? ఇది మన ప్రైవేట్ రూమ్లో ఇంకా మన ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి నువ్వు కట్టుకోవాలి. ఇంకొకసారి నిన్ను బయట చుడిదార్లో తప్ప లంగా ఓణీలో చీరల్లో చూసినా కానీ పాతేస్తాను. గో, వెళ్ళు అని అనగానే వైష్ణవి భయంగా వెళుతూ ఉంటే వెయిట్ అని అనగానే వైష్ణవి అడుగులు అక్కడే ఆగిపోతాయి. ఎలా వెళ్తావు అని అంటాడు. నేను స్కూటీ మీద వచ్చాను సార్ అని అనగానే, ఈ నైట్ నువ్వు స్కూటీ మీద వెళ్తావా? ఏం అవసరం లేదు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అనగానే వైష్ణవి భయంగా రిషికి దూరం జరుగుతూ, లేదు సార్, నేను వెళ్ళిపోతాను అని అంటూ ఇంకా భయపడి పరిగెడుతూ ఉంటే తన ఫ్రెండ్స్ వచ్చి, ఏ వైషు, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావే? ప్రియా నిన్ను చాలాసార్లు అడిగింది. మేము నువ్వు వెళ్ళిపోయి ఉంటావు అని చెప్పాము అని అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రియ, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? పద సెల్ఫీలు తీసుకుందాం అని అంటూ ఉంటే వైష్ణవి భయంగా, నేను వెళ్ళిపోతాను అని అనగానే, ఈరోజు ఉండొచ్చు కదా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని అన్నా కూడా వైష్ణవికి రిషి మీద ఉన్న భయంతో, లేదు ప్రియ, మమ్మీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటూ ఇంకా తను వెళుతూ ఉంటే ప్రియ మాత్రం తను క్లాస్మేట్ అయిన వంశీ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయి, తను ఇంటికి దగ్గరకు వెళ్ళే వరకు నువ్వు కూడా బైక్లో వెళ్ళు. ఇంత దూరం తను వెళ్ళలేదు కదా, మధ్యలో ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ తను చాలా భయపడిపోతుంది అని అంటుంది. ఇప్పటి వరకే వంశీకి వైష్ణవి అంటే ఇష్టం ఏర్పడుతుంది. దాంతో ఓకే అని అంటుండగానే అప్పుడే అక్కడికి వచ్చిన రిషిని చూసి, ఇంకా తను మా అన్నయ్య రిషివర్ధన్ రాథోడ్ ఇండస్ట్రీకి CEO అని పరిచయం చేస్తుంది. కానీ రిషి చూపులు మాత్రం వైష్ణవి మీదనే ఉంటాయి. ఇక వైష్ణవి భయంతో గట్టిగా,
ప్రియా చేయిని పట్టుకుంటుంది. ఇంక నేను వెళ్తాను, నేను కూడా వస్తాను వెయిట్ అనేసి తన వెనకాల వంశీ వెళ్తూ ఉంటే వెళ్తున్న వంశీని తీక్షణంగా చూస్తూ ఉంటారు రిషి. అప్పటికే వంశీ కళ్ళల్లో వైషు మీద ఇష్టాన్ని కనిపెడతాడు రిషి. దాంతో కోపంగా తన పిడికిలి బిగించి, వెళ్ళు బేబీ వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి నా దగ్గరకే రావాలి. నిన్ను వేరే వాడికి దక్కనివ్వను. ఒకవేళ నిన్ను వేరేవాడు ఇష్టపడితే మాత్రం వాడికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే అని అనుకుంటూ ఇంకా తనకు పార్టీ ఎంజాయ్ చేసే మూడ్ లేక తన లోపలికి వెళ్తాడు. ఇలా వెళ్ళిన రిషి తన రూమ్లో కూర్చొని ఇంకా తన చేతితో వైన్ గ్లాస్ పట్టుకొని తను సోఫా వెనుకకు వాలి కళ్ళు మూసుకోగానే భయపడుతున్న వైష్ణవి మొహం కనిపిస్తుంది. ఎంతోమంది అమ్మాయిలను చూశాను, కానీ నీలో మాత్రం ఏదో స్పెషల్ ఉంది బేబీ. నిన్ను ఎలా అయినా నా సొంతం చేసుకుంటాను. ఎవరిని చూసినా కలగని ఫీలింగ్ నిన్ను చూడగానే నా మనసులో మొదలవుతుంది. ఇక నువ్వే ఈ రాక్షసుడి ప్రేమను భరించాలి. నన్ను భరించడం, నా ప్రేమను తట్టుకోవడం నీ వల్ల కాదు. నాది రాక్షస ప్రేమ. సో గెట్ ఫర్ రెడీ బేబీ, నా ప్రేమను తట్టుకోవడానికి అని అనుకుంటూ ఒక వైన్ బాటిల్ మొత్తం ఖాళీ చేసినా కూడా తనకి నిద్ర రాదు. ఆ రాత్రి మొత్తం వైషు ఆలోచనలోనే మునిగిపోయి ఉంటాడు రిషి. కానీ వైష్ణవి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. తను రిషి చేసిన పనికి ఇంకా తనతో మాట్లాడిన మాటలకు వైష్ణవి వణికిపోతూ తన ఇంటి లోపలికి వెళ్ళగానే సుమిత్ర గారు వచ్చి, ఏంటి బేబీ, పార్టీ బాగా జరిగిందా, ఎంజాయ్ చేసావా అని అనగానే తన మొహం మీద నవ్వు ఆపుకుని అమ్మ కానీ కాస్త టెన్షన్ అయ్యింది అని అంటూ, ఇక నాకు నిద్ర వస్తుంది మమ్మీ, నేను వెళ్ళి పడుకుంటాను అనేసి ఇంకా తను ఫ్రెష్ కావడానికి ఆ లంగా ఓణి తీసి పక్కన పడేసి ఇంకా తను వాష్రూమ్లోకి వెళ్ళి రిషి తనని హత్తుకోవడం వల్ల తన బాడీ మలినం అయిపోయింది అన్న భావనతో తన తెల్లటి చర్మాన్ని రుద్ది కడగడం వల్ల మొత్తం ఎర్రగా అయిపోయింది. వైష్ణవి తన పెదాలను గట్టిగా రుద్దడం వల్ల తన పెదాల నుంచి రక్తం వస్తున్నా కూడా తను ఏడుస్తూ, అసలు ఎవరు నువ్వు, ఎందుకు, నా ఇష్టంతో నీకు పని లేదా, నీ ఇష్టానికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావు, నా తొలి ముద్దు నువ్వు దోచేసుకున్నావు, ఐ హేట్ యూ ఆర్ ఏ బీస్ట్, నిన్ను చూస్తేనే నేను వణికిపోతున్నాను, కానీ నిన్ను ఎప్పుడూ నా జీవితంలోకి ఆహ్వానించను అని ఏడుస్తూ ఇంకా తను పడుకొని పోతుంది. తెల్లవారుతుంది. వైష్ణవి కాలేజీకి వెళ్ళాలని లేకున్నా కూడా క్లాసెస్ మిస్ అవ్వకూడదు అనే భావనతో తన కాలేజీకి వెళ్ళగానే అక్కడ అప్పుడే ప్రియా వస్తూ ఉంటుంది. ఆ కాలేజీలో ప్రియా దగ్గర తప్ప మరెవ్వరి దగ్గర ఉండదు అని తెలిసిన వైష్ణవి నవ్వుతో ప్రియా దగ్గరికి వెళుతుంది. కానీ ప్రతిరోజు డ్రైవర్తో వచ్చే ప్రియా ఈరోజు మాత్రం తన అన్నని తీసుకొని వస్తాడు. కార్ దగ్గరికి రాగానే నవ్వుతూ కార్ ఓపెన్ చేసి, హాయ్ వైషు అని తనని హత్తుకుంటుంది. ఇక రిషి మాత్రం స్టైల్గా కారు దిగుతూ తన కళ్ళకు తన డ్రెస్కి పెట్టుకున్న వైష్ణవిని చూస్తూ ఉంటాడు. బ్లాక్ అండ్ బ్లాక్లో చాలా హాట్గా కనిపిస్తూ ఉంటాడు రిషి. అక్కడ రిషిని చూసిన వైష్ణవి అలాగే స్టాచ్యూ లాగా నిలబడిపోతుంది. భయంతో తన శరీరం మొత్తం కనిపించిపోతుంది. తను అలా భయపడుతూ ఉంటే ఫేస్లో ఒక సాడిస్టిక్ స్మైల్ వస్తుంది. కానీ వైష్ణవిని తేరిపారా చూస్తాడు. వైష్ణవి పెదవులు చాలా ఎర్రగా కనిపిస్తాయి. తన పెదవుల మీద రక్తం కూడా ఉంటుంది. అది ఎందుకో తన పెదవులు ఎర్రగా ఎందుకు అయ్యాయో అర్థం చేసుకున్న రిషి కోపంగా తన పిడికిలి బిగించుకుంటుంది. తను ముద్దు పెట్టడం వల్లనే తన స్పర్శ తన పెదాల మీద నుండి చెరిపేయడానికి వైష్ణవి తన పేదాలను అంతగా రుద్ది కడగడం వల్లనే ఎర్రగా అయ్యాయి అని అర్థమవుతుంది రిషికి. కోపం నిండిన కళ్ళతో వైష్ణవిని చూస్తూ ఉంటే వైష్ణవి మాత్రం, ఇక మనం క్లాస్కి వెళ్దాం ప్రియా అని వెళ్తున్న ప్రియాని చూస్తూ, ప్రియా నువ్వు వెళ్ళు, నీ ఫ్రెండ్తో కాస్త మాట్లాడాలి అని అనగానే ప్రియా వెంటనే, అన్నయ్య
తను నీ టైప్ కాదు. అలాంటి అమ్మాయిలు వేరే ఉంటారు. నా ఫ్రెండ్ చాలా ఇన్నోసెంట్. తన జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోను అని ప్రియ అంటుంటే రిషి నవ్వుతో, నేను కూడా అందుకు కాదులే, నీ ఫ్రెండ్తో కాస్త మాట్లాడాలి, నువ్వు వెళ్ళు అని అనగానే వైష్ణవి ప్రియాని చూసి లేదు వెళ్ళకు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంటే, ప్రియా నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు అని రిషి అంటూ ఇక వైష్ణవి చేయి పట్టుకొని ప్రియా ముందే తనని లాగుతూ కారులోకి తోస్తాడు. వైషు మాత్రం ప్లీజ్ ప్రియా అని అరుస్తూ ఉంటే కోపంగా రిషి కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే ప్రియా మాత్రం భయంగా వచ్చి అన్నయ్య ప్లీజ్ తనని ఏం చేయకు, తన వల్ల ఏదైనా పొరపాటు అయితే తనని క్షమించు, తను చాలా భయస్తురాలు, తను చాలా ఇన్నోసెంట్ అన్నయ్య, తనకి బయట ప్రపంచం గురించి అసలు ఏమాత్రం తెలియదు, ప్లీజ్ అన్నయ్య అని ప్రియ అడుగుతూ ఉంటే, చూడు ప్రియ నీ ఫ్రెండ్ని నేను ఏం చేయను, ఒక 20 నిమిషాల్లో మళ్ళీ తన కాలేజీలో ఉంటుంది అని అనుకుంటూ తన కార్ని రోడ్ మీద పరుగులు పెట్టిస్తాడు. వైష్ణవి ఏడుస్తూ కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా ప్లీజ్ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని వైష్ణవి ఏడుస్తున్నా కూడా రిషి తనకి ఏం పట్టనట్టే కార్ను చాలా ఫాస్ట్గా తీసుకెళ్తూ ఎవ్వరూ లేని నిర్మానుష్యమైన రోడ్డు దగ్గర ఆపుతాడు. అక్కడ జనాలు ఎవ్వరూ కనిపించరు. ప్రపంచంలో వాళ్ళు ఇద్దరే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వైష్ణవికి భయంతో ఏడుస్తూ మీరు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు నన్ను అని అంటుంటే వెంటనే వైష్ణవి తన ఒడిలోకి లాక్కొని తన జుట్టు గట్టిగా పట్టుకుంటాడు. ఒక్క క్షణంలోనే ఒడిలో కూర్చున్న వైష్ణవికి అసలు రిషి ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఇంకా విషయం మాత్రం కోపంతో వైష్ణవి జుట్టు గట్టిగా పట్టుకొని తన పెదాల మీద నిమురుతూ నీ పెదాలు ఇంత ఎర్రగా ఎందుకు ఉన్నాయి అని గట్టిగా అరుస్తూ, నేను ముద్దు పెడితే నా స్పర్శ నీ పెదాల నుండి దూరం చేయడానికి నువ్వు వాటిని అంతలా రుద్ది కడిగి వాటిని నా మీద నుండి నా స్పర్శ దూరంగా చెరిపేద్దాము అని అనుకుంటున్నావా? నీ పెదాల మీద ముద్దు పెడితేనే నీకు అలా చేస్తే మరి నీ ఒళ్ళంతా నేను నా పంటితో గుర్తులు ఇస్తాను, అప్పుడు ఏం చేస్తావు అనేసి గట్టిగా తన పెదాలను అందుకొని ఈసారి చాలా వైల్డ్గా ఇంకా హార్ష్గా వైష్ణవి పెదాలను గట్టిగా కొరుకుతూ ఇంకా తన మెడ వంపుల్లో చేయి పెట్టి ఇంకా గట్టిగా తనను నొచ్చగానే వైష్ణవి నొప్పితో తను అరవగానే ఇంకా వైష్ణవి నాలుకను తన నాలుకతో జత చేసి ఆ ముద్దును చాలా వైల్డ్గా కొనసాగిస్తూ ఉంటాడు రిషి. ఇక చాలాసేపటి వరకు అలా వైష్ణవి పెదాలను ముద్దాడిన తర్వాత వైష్ణవి శ్వాస భారమవుతున్న వేళ అప్పుడు వదిలి తన ఒళ్ళంతా తడుముతూ తన మెడ మీద పంటి గుర్తులు ఇస్తూ, ఇప్పుడు చెప్పు, నేను ముద్దు పెడితేనే నువ్వు పెదాలను రుద్ది రుద్ది కడిగావు కదా, ఇప్పుడు నీ ఒళ్ళంతా నేను ముట్టుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు నా ఒడిలో కూర్చున్నావు, ఇప్పుడు నిన్ను నువ్వు తగలబెట్టుకుంటావా అని అంటుంటే వైష్ణవి భయంతో గజగజ వణికిపోతూ ఉంటుంది. ఇప్పుడు తను ఏం మాట్లాడినా కూడా రిషి బిహేవియర్ ఎలా ఉంటుందో వైష్ణవికి తెలియలేదు. వైష్ణవి ఏడుస్తూ ప్లీజ్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి, నేను మీలాంటి దానిని కాదు అని అంటుండగానే రిషి కోపంగా మీలాంటి దాన్ని కాదు అంటే నేనేమైనా తిరుగుబోతులాగా కనిపిస్తున్నానా? కనపడిన అమ్మాయి వెంటపడే వెధవలా కనిపిస్తున్నానా నీకు అని రిషి అంటుంటే వైష్ణవి మాత్రం ఏడుస్తూ చూడండి, నాకు మా అమ్మ తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, మీరు నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి, మా నాన్న కూడా లేరు, మా అమ్మ నన్ను చూసుకొని బతుకుతుంది, ప్లీజ్ మీలాంటి వాళ్లకు ఇంకా చాలామంది అమ్మాయిలు దొరుకుతారు, కానీ మేము చాలా మిడిల్ క్లాస్ వాళ్ళము, మీలాంటి వాళ్లకు నేను సరితూగను, నా బ్రతుకుతో ఆడుకోకండి, మీలాంటి ధనవంతులకు ఇది చాలా కామన్ కావచ్చు, కానీ నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలకు
పరువే ప్రాణంగా బ్రతుకుతాము. నా బ్రతుకు మీద ఏ మచ్చ పడ్డా కూడా మా అమ్మ తట్టుకోలేదు. నా క్యారెక్టర్ మీద ఎవరైనా వేలెత్తి చూపితే నేను సహించలేను. ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి అని ఏడుస్తూ రిషి దగ్గర నుండి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తున్న వైష్ణవిని చూసిన రిషి తనని గట్టిగా హత్తుకుంటూ ఇంకా తన నుదురు మీద ప్రేమగా ముద్దు పెడుతూ, రిషి ఐ యామ్ సారీ బేబీ, కోపంలో నీతో చాలా రష్గా బిహేవ్ చేశాను. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. జస్ట్ నీ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయాక అంటే చాలా కష్టం. అప్పటి వరకు నాకు 30 వచ్చేస్తాయి. సో ఒక 1 year వెయిట్ చేసి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా కూడా. అండ్ నువ్వు నా దానివి, నా పిల్లవు. నీ క్యారెక్టర్ మీద వేలెత్తి చూపే అంత ధైర్యం ఎవ్వరూ చేయలేరు. అర్థమైందా? ఇంకా నా గురించి ఆలోచించు. అండ్ ఇక నువ్వు కాలేజీలో ఎవ్వరి వంక చూడకూడదు అని అంటూ నిన్న రాత్రి నీ వెనకాల వచ్చిన వాడి పేరు వాటెవర్, వాడితో దూరంగా ఉండు. అర్థమైందా? వాడి చూపు అస్సలు బాలేదు అని అనగానే వైష్ణవి కోపంగా అందరూ మీలా ఉండరు, వంశీ చాలా మంచివాడు అని అనగానే వైష్ణవి నోటి నుండి వంశీ చాలా మంచివాడు అని అనడంతో తట్టుకోలేని రిషి చాలా ప్రొసీజర్గా ఫీల్ అయ్యి తన బుగ్గలు 2 గట్టిగా ఒత్తుతూ, నేను చెప్పాను కదా, నీ నోటి నుండి నా పేరు తప్ప మరి ఇంకా ఏ మగాడి పేరు కూడా రావడానికి నేను అంగీకరించను. అర్థమైంది కదా అని అంటూ మరొకసారి తన మొహం మీద చిన్న చిన్న ముద్దులు పెడుతూ, లుకింగ్ సో క్యూట్ బేబీ, నిన్ను ఇలా చూస్తుంటే కొరికేయాలి అని అనిపిస్తుంది అని అనగానే వైష్ణవి భయపడుతూ, నేను మనిషిని, నేను తినే వస్తువును కాదు అని అమాయకంగా అంటుంటే నవ్వుతూ, ఐ నో బేబీ, యు ఆర్ సో ఇన్నోసెంట్, దీని మీనింగ్ నీకు ముందు తెలుస్తుంది అని అంటూ, చెప్పాను కదా, నువ్వు ఎవ్వరి దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వు కేవలం నాకు మాత్రమే సొంతం. నీ మీద A to Z అన్ని ఫీలింగ్స్ ఇంకా అన్ని రైట్స్ నాకు మాత్రమే ఉంటాయి. అర్థమైందా అని అంటూ ఉంటే రిషి చూపించే శాడిస్టిక్ బిహేవియర్కి వైష్ణవి నిలువెల్లా వణికిపోతూ ఉంటుంది. మరి వైష్ణవి రిషి నుండి బయటపడగలదా? వంశీ తన ప్రేమను వైష్ణవి ముందు తెలియజేస్తాడు. అన్నయ్య వైష్ణవి నీ ప్రేమిస్తున్నాడు అనే నిజం ప్రియా తెలుసుకుంటే వైష్ణవిని తన అన్న నుండి దూరం చేస్తుందా? ఈ స్టోరీకి హైప్ ఇవ్వండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం చేయండి. రిషి తన రాక్షస ప్రేమను వైష్ణవి మీద ఎలా చూపిస్తాడో మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం.